తెలంగాణ ఆల్ ఎడిషన్స్ లో చూడొచ్చు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం యాదాద్రి పవర్ ప్లాంట్ లో 15,000 కోట్ల దోపిడీ అంటున్నారు. అబద్ధంపై హై వోల్టేజ్ అంటూ మెయిన్ ఎడిషన్స్ లో మెయిన్ బ్యానర్ ఐటమ్స్ చూడొచ్చు. సో అలాగే ఏపీ ఎడిషన్ లో కూడా పేదలకు డబుల్ బొనాంజా జగన్ హయాంలో ఇచ్చిన వాటికి ఇది రెట్టింపు అంటూ కూడా ఏపీ ఎడిషన్స్ లో చూసాం. సో ముందుగా మనం తెలంగాణలో జరిగిన నిన్న అసెంబ్లీలో జరిగిన దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు ఉన్నారు. అందే సత్యం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏమంటారు? మెయిన్ మనం బ్యాన్ రిటర్న్స్ చూడొచ్చు. యాదాద్రిలో 15,000 కోట్ల దోపిడీ జరిగింది, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో కుంభకోణం జరిగింది అంటూ సభలో నిన్న జరిగిన తీరు మీరు చూశారు. ఒకరిపై ఒకరు దూషణలు విమర్శలు చేసుకున్నారు. అండ్ ఒకరేమో హరిశ్చంద్రుడు, సభలో హరిశ్చంద్రుడు అంటే మరొకరు సంచులు మోసే చంద్రుడు అంటూ మరొకరు విమర్శించుకున్నారు. సో ఈ మాటల తీరుని ఎలా చూడొచ్చు? అసెంబ్లీ తీరు గురించి మీరేమంటారు? నా సరే, అసెంబ్లీలో ఆరోపణలు ప్రత్యారోపణలు వ్యక్తిగత ఆరోపణలకు కూడా దారితీస్తూ ఉన్నాయి. అది సరే మన శాసనసభ వ్యవహారాల్లో ఒక భాగంగా మారినాయి. అవి పక్కకు పెడితే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ఇప్పుడు గత ప్రభుత్వమే మేము అర్జెన్సీ కొద్ది ఇవన్నీ చేశామని చెప్తుంది వివరణ. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏముంటుందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు నామినేషన్ ద్వారా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అంగీకరించడం ఏమిటి? బిహెచ్ఎల్కు నామినేషన్ ద్వారా ఇచ్చారు. అక్కడి నుంచి సబ్ కాంట్రాక్టర్లకు పోయాయి. సబ్ కాంట్రాక్టర్లకు ఇప్పించడానికే బిహెచ్ఎల్కు నామినేషన్ పద్ధతి ద్వారా ఇచ్చి అక్కడి నుంచి సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. కాబట్టి సాధారణంగా స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్లు కానీ ఇతరులు కొటేషన్ లేకుండా వైట్ పేపర్ కొంటే కూడా ఆడిట్ ఆబ్జెక్షన్ వస్తుంది. ఆడిట్ ఆబ్జెక్షన్ చెప్తారు. అటువంటిది 30,000 కోట్ల సంబంధించినటువంటి పనులు మరి నామినేషన్ ద్వారా ఇవ్వటం వల్ల నామినేషను అంటే వెంటనే సాధారణంగా జనంగానే ఎవరైనా ఏమనుకుంటారంటే కమిషన్ ఉంది అనుకుంటారు. కాబట్టి మీరు అందులో 50% కమిషన్లు కొట్టి అట్లా నామినేషన్ పద్ధతి ద్వారా ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ గుజరాత్ ఫర్మ్కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వటం కోసం ఇది దీని ద్వారా ఇచ్చారని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం యొక్క ఆరోపణ. అట్లా 15,000 కోట్లు అట్లా దీంట్లో లోపం జరిగింది. తర్వాత సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కట్టమంటే సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కట్టారు. అవి అవుట్డేటెడ్. ఆ కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లోకి మార్చుకోకుండా ఇవాళ భద్రాద్రి ప్లాట్ కూడా అట్లనే కట్టారు. అక్కడ కూడా 2,500 కోట్ల కమిషన్ కొట్టారు. ఇక్కడ 15,000 కోట్ల కమిషన్ కొట్టారు. కాబట్టి ఇది ఒక లోపం. రెండోది మరొకటి, ఇదే బిహెచ్ఎల్ జార్ఖండ్లో ఒక ప్లాంట్ నిర్మాణానికి ఇదే విధమైనటువంటి ప్లాంట్ నిర్మాణానికి 18% తక్కువ కోట్ చేసింది. మనం చేసిన దానికన్నా తక్కువ కోట్ చేసింది. అంటే దాని అర్థం ఆ 18% కమిషన్ మీకు ముట్టినాయి అని చెప్పేసి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దీన్ని మేము హైకోర్టు గతంలో న్యాయమూర్తి ద్వారా నరసింహారెడ్డి న్యాయమూర్తి ద్వారా మేము ఆదేశించినాం. కానీ ఇవన్నీ బయటపడుతున్నటువంటి ఉద్దేశంతో కేసీఆర్ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో జడ్జిని మార్చమన్నారు కానీ ఎంక్వైరీ ఆపమని లేదు. కాబట్టి ఎంక్వైరీ రెండొస్తుందని ప్రభుత్వం చెప్పింది. దీనికి గతంలో విద్యుత్ శాఖ మంత్రి చేసినటువంటి జగదీష్ రెడ్డి అవేం మాట్లాడలేదు, మేమేం కమిషన్లు తినలేదు అనేటువంటి పద్ధతిలో జగదీష్ రెడ్డి ఇవన్నీ కూడా మేము మీటర్లు పెట్టొద్దనే ఉద్దేశంతో అని చెప్పేసి ఏదో మొత్తం మీద సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏదేమైనా గత ప్రభుత్వం నామినేషన్ల ద్వారా 1,000 కోట్ల ప్రాజెక్టులు కడతాం అనేది రాంగ్. ప్రొసీజర్ ఇది రాంగ్. ఇక అవినీతి చేశారా లేదా అనేటువంటిది ఎంక్వైరీ చేస్తే కానీ పూర్తి స్థాయిలో మనం కన్ఫర్మ్ చేయలేం. ఇప్పటివరకైతే ఆరోపణలు ప్రత్యామ్నాయ ఆరోపణల ద్వారా చర్చ నడుస్తాము. బట్ అంటే మీ ప్రభుత్వ హయాంలో ఇంత జరిగింది, మా ప్రభుత్వ హయాంలో ఇంత జరిగింది అంటూ ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు సార్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 24,000 కోట్లు నష్టం జరిగింది. మొత్తం 88,000 అయితే 24 కోట్లు మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు జరిగింది. అది మా మిస్టేక్ కాదు అంటూ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. లేదు, ఇదంతా మీ వల్లే జరిగిందని కాంగ్రెస్ అంటుంది. అసలు ఇదంతా దీనికి ఆజ్యం పోసుకుంది, అసలు మేము ఇలా చేసిందే మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు డిస్కమ్లకు అప్పులు 80,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు రోజువారీ కూడా నష్టాలతోటే నడుస్తున్నాయి డిస్కమ్లు. కాబట్టి అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు. కాబట్టి ఇవాళ 80,000 కోట్లు అప్పులు చేసి దాంట్లో నుంచి ఇవన్నీ కట్టి వాటిలో నుంచి కమిషన్లు కొట్టారు మీరు కావాలని అని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆరోపణ. కాదు, నష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే స్టార్ట్ అయినాయి.
అవి మా ఆయాంలో మేము ఉచిత విద్యుత్ ఇచ్చాం కాబట్టి ఇంకోటి ఉంటాం కాబట్టి ఆ 80,000 కోట్లు పెరిగినాయి అనేది జగదీష్ రెడ్డి సమర్థన. ఏదేమైనా మొత్తం మీద విద్యుత్ యొక్క నష్టాలు ఆ స్థాయిలో 80,000 కోట్ల నష్టాలు తర్వాత దరిదాపు మూతపడే స్థితికి తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఇవాళ రేపు ఏం చేస్తున్నాయంటే రాష్ట్రాలల్లో కమిషన్లు తీసుకున్న వాళ్ళు అప్పులు తీయటం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయటం, దాంట్లో కమిషన్లు తీసుకోవటం, ఈ ప్రొసీజర్ నడుస్తూ ఉంది అనేక రాష్ట్రాల్లో. మన రాష్ట్రం కూడా అట్లా నడుస్తుంది అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది 80,000 కోట్లు అంటే. కాబట్టి ఏదేమైనా దీంట్లో ఎంక్వైరీ జరగాలి, నిజాయితీ తేలాలి, తినకపోయినా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఖచ్చితంగా అవేమిటో అనేటువంటి విషయాలు తేల్చకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి. ఆఖరి చివరికి నష్టపడేది ఏమంటే ప్రజల డబ్బు నష్టపడుతుంది. ఈ భారం అంతా ప్రజల మీద అప్పులుగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చాలంటే పరోక్షంగా ప్రజల మీద భారం వేయాల్సిందే, ఇంకో మార్గం లేదు. కాబట్టి ఇది ఎంక్వైరీ జరగటం అనేటువంటిది ఎవరు కాదు, సుప్రీంకోర్టు కాదల్లా, హైకోర్టు కాదల్లా, మనం కూడా కాదంటానికి వీల్లేదు. సార్, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయనే భయం వాళ్ళలో ఉంది కాబట్టే వాళ్ళు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. నిజంగా నిన్న ఇద్దరు కూడా చాలా ప్రతి సవాళ్ళు చేసుకున్నారు. ముక్కు నేలకు రాస్తాను, లేకపోతే నేను రాజీనామా చేస్తాను, నిజంగా నేను ఇలాంటి చేశాను ఈ పని అనుకుంటే మరి మీరు కూడా రాజీనామా చేస్తారంటూ కూడా జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఒక సవాల్ విసిరారు కదా. సో ఇవన్నీ నిజంగా జరిగే పనులు అంటారా సార్? ఎందుకంటే ఆగస్టు 15th లోపు కూడా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారని అన్నారు. సో అప్పుడు ఒక సవాల్ ఉంది, ఈ రోజు ఒక సవాల్ ఉంది. రాజీనామాలు చేస్తారా, మీరు చేస్తారా, మేం చేస్తామా, ఇవన్నీ ఒట్టిదే. ఎందుకంటే వాళ్ళ పార్టీ శ్రేణుల యొక్క గుండె నిబ్బరం నిలబట్టడానికి ఇటువంటి సవాళ్ళు విసురుకుంటా ఉంటారు, వాళ్ళ శ్రేణులు కాపాడుకోవటానికి, మనోళ్ళు తప్పు చేయలేదు అనుకోవటానికి. కాబట్టి ఎప్పటి నుంచో ఇవి నేను రాజీనామా చేస్తా, నువ్వు చేస్తావు అనేటువంటి సవాళ్ళు ఇవి కొత్తవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి నిలబడేవి కావు. కానీ వాళ్ళు సవాళ్ళు విసురుకున్నా, ఇవాళ రాజీనామా చేయకున్నా అనుకున్న ఎంక్వైరీ జరగాల్సిందే. ఇవాళ రుణమాఫీ కూడా ఇవాళ మరొక విడత రుణమాఫీ చేస్తున్నారు 1,50,000 లోపు. కాబట్టి ఏ ప్రభుత్వం రుణమాఫీ చేసినా, ఏ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చినా రాష్ట్ర రెవెన్యూ బీఆర్ఎస్పీ కాంగ్రెస్ వచ్చినంత మాత్రం అకస్మాత్తుగా పెరగదు, అది స్టడీగా పెరుగుతుంది. ఏదో 5 to 6% పెరుగుతుంది. అందుకే బడ్జెట్ పరిమాణం ఒక 10,000, 20,000 కోట్లు పెంచి చూపెడతా ఉంటారు. కాబట్టి ఎవరు తెచ్చినా అప్పులు తెచ్చి ఇవి దూపెట్టడమే. ఈ అప్పులన్నీ మళ్ళీ భవిష్యత్ తరాలు భరించాల్సిందే. కాబట్టి 10 ఏళ్ళు 20 ఏళ్ళలో తిరిగి తీర్చే అప్పులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వివిధ కన్సార్టియంల నుంచి వస్తుంటాయి, అవి పెట్టి తీర్చుతాయి. కాబట్టి ప్రభుత్వాలు వాటి మాట నిలబెట్టుకోవటానికి, తర్వాత ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటానికి ఇవి ఇస్తారు. అది ఇవ్వటానికి అప్పులు దొరికితే ఇన్ టైంలు ఇస్తారు, అప్పులు దొరకకపోతే టైం దాటినాక ఇస్తారు. ఏదేమైనా రుణమాఫీ అనేది చాలా పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే వ్యవసాయం సంక్షోభంలో ఉంది. సంక్షోభంలో ఉన్న సమయంలో భారతదేశంలో ఏ రాష్ట్రం రుణమాఫీకి పూనుకోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీకి పూనుకుంటుంది. దేశంలో డెట్ సర్వే ఉంది, అప్పుల మీద సర్వే చేశారు. 78% రైతాంగం అప్పుల్లో ఉందని తేలింది. కాబట్టి ఇవాళ అటువంటి భారం రైతుల మీద అప్పులు భారం లేకుండా వ్యవసాయాన్ని సరైన పద్ధతుల్లో ఎంకరేజింగ్ చేయడానికి ఈ రుణమాఫీ చేయటం అనేది పెద్ద సాక్రిఫైస్ స్టేట్ గవర్నమెంట్. అందులో ఇప్పుడున్న స్టేజ్లో, ఎందుకంటే దరిదాపు 7 లక్షల కోట్ల అప్పు ఉంది, వడ్డీలకు అసలుకే 35,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో కూడా రుణమాఫీకి పూనుకోవటం అనేది పెద్ద ధైర్య సాహసం. వ్యవసాయ రంగానికి ఇది ఊపునిస్తుంది. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీద కూడా మన మీద ఉంది. ఓకే సార్, అసలు విద్యుత్ మీద అసెంబ్లీలో హాట్గా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బట్ దీనికి ఎండ్ కార్డ్ అసలు పడేది ఎప్పుడు? దీని సమస్యకు పరిష్కారం ఏ విధంగా లభిస్తుంది? ఎందుకంటే ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నారని కూడా మాట్లాడుతున్నారు కదా. సో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలంటారు? ఇప్పుడు ఆ ఎండ్ కార్డు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పని అయితేనే, దాని మీద ఎంక్వైరీ జరిగితేనే, దాని మీద రిపోర్ట్ వస్తేనే ఉచిత విద్యుత్ ఇస్తారు అనేది లేదుగా. కాబట్టి గత ప్రభుత్వం చేసినట్టుగా ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. కాబట్టి వ్యవసాయం నడుస్తుంది. మిగతా ప్రకారం పాలసీస్ ప్రకారమే హౌస్ బిల్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ బిల్స్ కానీ యథావిధిగా నడుస్తుంటది. కాబట్టి ఎండ్ కార్డు ఇప్పుడు పడదు. అది ఎంక్వైరీ అయి తేల్చి
కన్క్లూజన్ వచ్చిన దానిక ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఓసారి చర్చ ఓపెన్ అయినాక కన్క్లూజన్ అయ్యేంత వరకు ఆ చర్చ నడుస్తూనే ఉంటుంది. అంత మాత్రాన విద్యుత్ శక్తి పాలసీలలో వచ్చినటువంటి మార్పు ఏం లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూనే ఉన్నారు, ఇస్తారు కూడా. కాబట్టి దాంట్లో వచ్చేటువంటి మార్పు ఏమి ఉండదు. బట్ విద్యుత్ రంగం పైన ఒక బాధ్యత లేని నిర్ణయాలు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. కేసీఆర్ పైన రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలు చేశారు. అసలు మీరు సభకే రానప్పుడు ప్రతిపక్ష నేతగా ఎందుకుంటున్నారు అని. నిజంగా సార్, ఒక 10 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత హాట్ చర్చ జరుగుతున్నప్పుడు అసలు సభకు రాకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం వేసే ప్రశ్నలన్నీ ఎదుర్కోవడం కష్టం. తర్వాత ఆయన బాధ్యత ఉంది, అకౌంటబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు జరిగే పనులలో ఫైనల్ అకౌంటబుల్ ఎవరంటే ముఖ్యమంత్రి. మంత్రులు తప్పజేయని, అధికారులు తప్పజేయని, ఫైనల్ అకౌంటబుల్ ముఖ్యమంత్రి. కాబట్టి గత ప్రభుత్వానికి కూడా అకౌంటబుల్ కేసీఆర్. కాబట్టి కేసీఆర్ అకౌంటబుల్ అవుతున్నారు కాబట్టి ఆయన స్కిప్ చేస్తున్నాడు. గతంలో ఎంక్వైరీ కమిషన్ దగ్గర, నరసింహారెడ్డి కమిషన్ దగ్గర హాజరు కాకుండా ఉండటానికి హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో చర్చలు స్కిప్ చేస్తున్నాడు. స్కిప్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళని ముందు పెడుతున్నారు. కాబట్టి అసెంబ్లీలో ఉండి ధైర్యంగా ఎదుర్కొంటేనేమో ఇది కారణం అని ఎదుర్కొంటేనేమో బీఆర్ఎస్కు ఒక మంచి మోరల్ బూస్టప్ ఉంటుంది. అట్లా కాకుండా ఇలా స్కిప్ చేస్తే సహజంగా తప్పు చేసిరేమో, అందుకే రావట్లేదు అసెంబ్లీకి అనుకునే అవకాశం ఉంది. కానీ సార్, వాళ్ళకి అర్థం కాదంటారా? ప్రజలు ఇలా అనుకుంటారు, మరి నేను సభకు వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనేది. ఖచ్చితంగా అనుకుంటారు. కానీ అనేకమైనటువంటి వ్యక్తిగత అంశాలు ఉంటాయి ఇందులో హాజరు కాకపోవటానికి. ఒకటి, గంటల తరబడి కూర్చోవాలి, 10-12 గంటలు కూర్చోవాలి. ఇవాళ రాత్రి మధ్యరాత్రి అయిపోయిన దానికి చర్చ జరిగింది. కాబట్టి గంటల తరబడి కూడా కూర్చునేటువంటి ఓపిక ఉండాలి. ఒకటి, అది కేసీఆర్ పరిస్థితుల దృష్ట్యా అలా కూర్చునే శక్తి ఉండకపోవచ్చు, ఈ ఏజ్ తర్వాత మొన్న యాక్సిడెంట్ ఇటువంటి అన్ని కలిపితే. రెండవది, అకౌంటబుల్ కావాలి. అకౌంటబుల్ ఈ ప్రభుత్వానికి నేను జవాబు చెప్పేది ఏంది అని చెప్పేసి రెండోది కావచ్చు. మూడోది, యూత్ లీడర్స్ని మంచిగా ఎలివేట్ చేయడానికి కేసీఆర్, కేటీఆర్ ఎలివేట్ కావటానికి ఇంకా ఉపయోగపడుతుంది. నేను హాజరైన దానికన్నా వాళ్ళు హాజరు కావటానికి బెస్ట్, వాళ్ళు ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతుంది, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని అనేక వ్యూహాలు ఉండి ఉంటాయి. అనేక వ్యూహాలు ఉండి ఉంటేనే ఇటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందుకే మాట్లాడుతున్నారా సార్, మాకంటే అంటే ఆ స్థాయికి ఆన్సర్ ఇచ్చే వాళ్ళు కాదు, మేమే కరెక్ట్ అని మాట్లాడుతున్నారు కదా జగదీష్ రెడ్డి అందుకే గారు, హరీష్ రావు గారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడదంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మేము మీకు ఈక్వల్ అని చెప్పుకోవటం. రెండవది, మా కేసీఆర్ స్థాయి మీకన్నా పై స్థాయి అని చెప్పటం. కాబట్టి ఈ 2 ఉద్దేశాలతోటే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఏదేమైనా 70 ఏళ్ల సోనియా గాంధీ, తర్వాత 75 ఏళ్ల మోడీ, ఇటువంటి వాళ్ళందరూ ఇవాళ 77 ఏళ్ల సోనియా గాంధీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు పార్లమెంట్లో కూర్చుంటున్నప్పుడు కేసీఆర్ కూడా కూర్చుంటే దానికి గతంలో అనేక ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూర్చున్నారు. కాబట్టి కూర్చుంటే బీఆర్ఎస్ భవిష్యత్తుని రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇన్యాక్టివ్గా ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడు అంటే రాంగ్ సిగ్నల్స్ పోతాయి ప్రజల్లోకి. ఏదో ఒక మొదటి నాడు వచ్చి మళ్ళీ ఆఖరి నాడు వచ్చిండు, అప్పుడప్పుడు వచ్చిండు అనిపించుకోవడానికి పనికొస్తుంది తప్ప దానికి ప్రజల్లోకి ఒక పాజిటివ్ సిగ్నల్స్ వెళ్ళవు. సార్, ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే, అసలు ఆయన సభకు రాకుండా ఇలాగే కనుక కంటిన్యూ ఉంటే అయితే కేసీఆర్ డిఫెన్స్లో ఉంటాడు. ఈయన అసలు ప్రజా సమస్యల మీద చర్చించడానికే రాలేదు. ఈయన బయట సభలలో మాట్లాడతాడు తప్ప అసలు మాట్లాడాల్సిన దగ్గర చట్టబద్ధమైనటువంటి సంస్థలో మాట్లాడలేదు అనేది వస్తుంది. ఇప్పుడు బహిరంగ సభలో మాట్లాడితే అవి స్టాట్యూటరీ గ్రూప్స్ కావు. అసెంబ్లీ అనేది స్టాట్యూటరీ గ్రూప్. కాబట్టి ఇటువంటి స్టాట్యూటరీ డయాస్ మీద మాట్లాడకుండా బయట మాట్లాడితే వాటికి విలువలేదని కొట్టిపారేస్తారు. కాబట్టి ఏదేమైనా సభకు హాజరు కావటం మంచిది. ఎలక్షన్లు ఉన్నదే సభ, ఎన్నుకున్నదే హాజరు కావటానికి. కాబట్టి ఆబ్సెంట్ కావటం కరెక్ట్ అని ఎక్కడ ఏ పత్రిక చెప్పదు, ఏ టీవీ చెప్పదు, ఏ వ్యక్తులు కూడా చెప్పరు. రైట్ సార్, చివరిగా చెప్పండి, అంటే ఈ విద్యుత్ రంగాన్ని అసలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగమే చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రైవేట్ రంగం అంత కేర్ఫుల్గా ఉంటుందా? ఇప్పుడు గ్లోబలైజేషన్లో భాగంగా అనేకమైన ప్రైవేటీకరణ చేశారు. అలా ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడే మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా విద్యుత్ శక్తి ఉద్యమం నడిచింది. విద్యుత్ శక్తి ఉద్యమంలో డిమాండ్ ఏంది? వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలనేది ఆనాటి డిమాండ్. అది సాధ్యం కాదు, అలా ఇస్తే మనం ఈ డిస్కమ్లు మూతపడతాయి,
అందుకని దండాలన్నీ బట్టలు ఆరేసుకోవడానికి పనికి వస్తాయి తీగలన్నీ, అవునవును. విద్యుత్ తీగలని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి కౌంటర్గా ప్రొసీడ్ అయితే ప్రజలు ఓడించారు. ఎందుకంటే వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వకపోతే వ్యవసాయం చేయడం కష్టం అనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఆచరణలో అదే పరిస్థితి. విద్యుత్ మీటర్లు కనుక పెడితే వ్యవసాయం చేయటమే కష్టం. కాబట్టి ఆనాడు అట్లా కౌంటర్ నెగిటివ్ చేసి చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రైవేటు కంపెనీలకు 16% లాభం వచ్చే విధంగా కౌంటర్ గ్యారెంటీలు ఇచ్చి ప్రైవేటు రంగానికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు. దాన్ని ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రైవేటుకి ఇవ్వటమైంది, మళ్ళీ 16% కౌంటర్ గ్యారెంటీ, లాభానికి కౌంటర్ గ్యారెంటీ ఇవ్వటమైంది అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించారు. ఇవాళ ప్రైవేటు సెక్టార్కు కౌంటర్ గ్యారెంటీ ఇవ్వలేదు, కానీ ప్రైవేటు వాళ్ళకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి మీరు కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు తీసుకోవడానికి ఈ పని చేశారు నామినేషన్ పద్ధతులు అనేది ఇవాళ అభియోగం. కాబట్టి ఒకటి వెనక నుంచి అవినీతి అయితే ఒకటి ముందు నుంచి అవినీతి అన్నట్టుగా ఉన్నాయి. అండ్ ప్రతిపక్షాలు కూడా అదే ప్రశ్నిస్తున్నాయి కదా సార్, మీకు చేత కాకనే ప్రైవేట్ రంగానికి అప్పగిస్తున్నారా అంటూ. ప్రైవేట్ రంగానికి ఎవరు అప్పచెప్పలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ప్రైవేట్కి అప్పచెప్పలే. కేసీఆర్ కూడా యాదాద్రి అనేది పబ్లిక్ సెక్టార్లే, భద్రాద్రి అనేది పబ్లిక్ సెక్టార్లే కట్టేది. అంతవరకు అప్రిషియేట్ చేయొచ్చు. కానీ నామినేషన్ పద్ధతులు ఇవ్వటం అనేది వ్యతిరేకత. ఎందుకంటే ఆడిట్ ఒప్పుకోదు. చిన్న స్కూళ్ళల్లో ఆడిట్ చేస్తే నామినేషన్ పద్ధతులకు అంటే కొటేషన్ లేకుండా ఒప్పుకోరు, ఆడిట్ ఆబ్జెక్షన్ పెట్టుద్ది. కాబట్టి ఇన్ని వేల కోట్ల కంటే రాంగ్ ప్రొసీజర్ ఫాలో అయినట్టే. రైట్ సైడ్ డిబేట్లో పార్టిసిపేషన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.